వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు తోటకూర ఎండు రొయ్యలు వేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకొని వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఎండు రొయ్యలు వేసేసుకోవాలి. ఎండు రొయ్యలు వేసేసుకున్నాక అవి కొద్దిగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఈ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా లైట్గా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఈ విధంగా అయితే కనుక సింపుల్గా అయిపోతుంది. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. తోటకూర వేసేసుకోవాలి. తోటకూర వేసుకున్నాక ఇదంతా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ మెథడ్లో ఈజీగా అయిపోతుంది. పొద్దున్నే లంచ్ బాక్స్లోకి గట్రా ఈజీగా అయిపోతుంది. మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. తోటకూర ఎండు రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తుడిచిపెట్టేసేసుకోవాలి. తోటకూర ఎండు రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు 15 నిమిషాలు పట్టింది ఇది చేసుకుంటాకి. స్టవ్ బంద్ చేసేసుకుంటున్నా.